I have a dream that one day on the red hills of Georgia, the sons of former slaves and the sons of former slave owners will be able to sit down together at the table of brotherhood. I have a dream that one day even the state of Mississippi, a state sweltering with the heat of injustice, sweltering with the heat of oppression, will be transformed into an oasis of freedom and justice. I have a dream that my 4 little children will one day live in a nation where they will not be judged by the color of their skin but by the content of their character. I have a dream today. I have a dream that one day down in Alabama with its vicious racists, with its governor having his lips dripping with the words of interposition and nullification, one day right down in Alabama little black boys and black girls will be able to join hands with little white boys and white girls as sisters and brothers. I have a dream today. I have a dream that one day every valley shall be exalted, every hill and mountain shall be made low, the rough places will be made plain, and the crooked places will be made straight, and the glory of the Lord shall be revealed, and all flesh shall see it together. Code Switch. Nicole Hannah-Jones on the power of collective memory. Listen and follow. This is our hope. This is the faith that I go back to the South with. With this faith, we will be able to hew out of the mountain of despair a stone of hope. With this faith we will be able to transform the jangling discords of our nation into a beautiful symphony of brotherhood. With this faith we will be able to work together, to pray together, to struggle together, to go to jail together, to stand up for freedom together, knowing that we will be free one day. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో మానవ హక్కుల కోసం పోరాడి నల్లవాళ్ల కోసం బానిసత్వం రద్దు కోసం వారి హక్కుల కోసం పోరాడి అదే శ్వేత జాతీయుల ద్వారా అయితేనేమి లేదా అధికారం ద్వారా ప్రాణాలను కోల్పోయినటువంటి వ్యక్తి. ఆయన మానవ హక్కుల కోసం ఎంతో కృషి చేశారు. సో ఆయన మాట్లాడిన ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అనే ప్రసంగము ప్రపంచానికి గొప్ప పేరు తీసుకుని వచ్చినటువంటి ప్రసంగం. సో ఆ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క జన్మస్థలము, తర్వాత ఆయన్ని చనిపోయినప్పుడు ఒక కార్ట్లో తీసుకుని వెళ్ళారు. అది ఆయన ఒక చర్చిలో పాస్టర్గా పనిచేశారు. సో ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా మా పూర్వపు జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ పాండురంగ స్వామి గారు విజిట్ చేశారు. ఆ ఫొటోస్ కూడా నిజంగా వారు చాలా అదృష్టవంతులు, అలాంటి మహనీయుడి యొక్క స్థలానికి వెళ్ళి రావడం కూడా. సో ఆ ఫోటోలను కూడా ఈ వీడియోలో జతపరుస్తున్నాను. అదేవిధంగా ఆయన ప్రసంగాన్ని తెలుగులో కూడా నేను నా వాయిస్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఒక కల ఉంది. జార్జియాలోని ఎర్రటి కొండలపై ఒకరోజు మాజీ బానిసల కుమారులు మరియు మాజీ బానిస యజమానుల కుమారులు సోదరభావంతో టేబుల్ వద్ద కలిసి కూర్చోగలరని నాకు ఒక కల ఉంది. అన్యాయపు వేడితో అణిచివేతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మిసిసిపి రాష్ట్రం కూడా ఏదో ఒకరోజు స్వేచ్ఛ మరియు న్యాయం యొక్క వయాసిస్గా మారుతుందని నేను కలలు కంటున్నాను. నా నలుగురు చిన్నపిల్లలు ఏదో ఒక దేశంలో జీవించాలని నేను కలలు కన్నాను. నాకు ఈరోజు ఒక కల ఉంది. అలబామాలో ఒకరోజు దాని దుర్మార్గపు జాత్యహంకారవాదులతో, దాని గవర్నర్తో పెదవులు చిమ్ముతూ ఇంటర్పొజిషన్ మరియు శూన్యత అనే పదాలతో ఒకరోజు అలబామాలో చిన్న నల్లజాతి అబ్బాయిలు మరియు నల్లజాతి అమ్మాయిలు చిన్న పిల్లలతో చేతులు కలపగలరని నాకు ఒక కల ఉంది. నాకు ఒక కల ఉంది. తెల్ల అబ్బాయిలు మరియు తెల్ల అమ్మాయిలు సోదరీమణులు మరియు సోదరులు. ఒక రోజున ప్రతి లోయ ఉద్ధరించబడుతుందని, ప్రతి కొండ మరియు పర్వతం తగ్గుతుందని, కఠినమైన ప్రదేశాలు మైదానం చేయబడతాయని మరియు వంకర ప్రదేశాలు నిటారుగా చేయబడతాయని, మరి ప్రభువు యొక్క మహిమ వెల్లడి చేయబడుతుందని నేను కలలు కన్నాను. అన్ని శరీరాలు కలిసి చూస్తారు. నాకు ఒక కల ఉంది. ఇది ఆయన యొక్క ప్రసంగం. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చేయడం జరిగింది. మిత్రులకి షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ కూడా నమోదు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.